ఈరోజు 48వ డివిజన్లో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రోడ్లు డ్రైనేజీలకి గౌరవనీయులైన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మన ఖమ్మం అభివృద్ధి దాత ఈరోజు మన డివిజన్కి వచ్చేయడం జరిగింది. మన డివిజన్లో ఉన్న సమస్యలు కూడా మనం చెప్పడం జరిగింది. ఈరోజు ఏ సమస్య ఉన్నా అని సారు ఎమ్మటే పరిష్కరించి సమస్య తెలియజేస్తే ఎమ్మటే సారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రిటర్నింగ్ వాళ్ళు కూడా మరికొద్ది రోజుల్లో పూర్తిగా కాబోతున్నది. సారు స్వయంగా వచ్చి మన డివిజన్కి 10 రోజుల క్రితం కూడా డివిజన్కి రావడం జరిగింది. డివిజన్లో సారు పరిశీలించారు. అధికారులకు కూడా అతి త్వరలో ఇది వర్షాకాలం వరకు పూర్తి చేయాలని చెప్పారు. ఇంకా ఎవరైనా ఒప్పుకోకుండా వాళ్ళకు కూడా మాట్లాడి చేయమని డివిజన్ నాయకులకు అదేవిధంగా అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మన డివిజన్లో ఏ సమస్యలు ఉన్నా రోడ్ల గురించి అన్ని సమస్యల గురించి తెలియజేయడం జరిగింది. గత కాలంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఏది పట్టించుకోకుండా మనం ఈ డివిజన్లో ఏ సమస్య ఉన్నా మీ అందరికీ ఏ సమస్య ఉన్నా కానీ నా శాతనైన సహాయం నేను చేయగలుగుతానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏ విషయమైనా కానీ నేను గవర్నర్లైన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడం జరుగుతున్నది. ఇంకా మీకు ఎవరికైనా సమస్యలు ఉన్నాయి ఈ డివిజన్లో ఎలాంటివి ఎల్లప్పుడూ మీకు 24/7 నేను మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. అదేవిధంగా మీకు ఇంకా రానున్న రోజుల్లో కూడా మన డివిజన్ చాలా అభివృద్ధి చేసుకోవాలి. మనకి అదేవిధంగా సన్నబియ్యం, ఉచిత గ్యాసు, ఉచిత కరెంటు, ఉచిత బస్సు, రేషన్ కార్డులు ఇంతవరకు గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇచ్చిన ఘనత లేదు. మన ప్రభుత్వంలో చాలా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన డివిజన్లో ఇప్పటి వరకు చాలా మందికి రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది. ఎవరికి సీఎం రిలీఫ్ కావాలన్నా అని మనం ఎమ్మటే వాళ్ళకు డాక్యుమెంట్స్ తీసుకొని ఎమ్మటే సీఎం రిలీఫ్ ఫండ్లు, అలాగే కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా మళ్ళా షాదీ ముబారకు ఇవన్నీ సమస్యలని మనం తీసుకొని ఎల్ఓసీలు కూడా ఇప్పించడం జరిగింది మన డివిజన్లో చాలామందికి. ఇంకా రానున్న కాలంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా కానీ మన ఇందిరమ్మ చీరలు కూడా ప్రతి ఇంటికి మనం ఇవ్వడం జరిగింది. ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకు కూడా ఇస్తూనే ఉన్నాం. ఇంకా అదేవిధంగా ఇంకా రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి మన డివిజన్ నుంచి ఏ సమస్య ఉన్నా కానీ దాన్ని సార్ దృష్టికి తీసుకెళ్ళి నేను పరిష్కరిస్తానని కోరుచున్నాను.